పాకిస్తాన్ అనేది ప్రపంచ తీవ్రవాదులకి పెద్దన్న లేకపోతే సహచరుడు అన్నటువంటిది మరొకసారి నిరూపణైంది. ఇప్పుడు ఇరాన్ పెంచి పోషించే తీవ్రవాద సంస్థలేంటి? హమాసు, హెజ్బుల్లా, హౌతీ, ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్. ఇందులో హమాస్ అనేది పాలస్తీనాలో ఉండి పాలస్తీనాలో ఉన్నటువంటి ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని పక్కన పెట్టి వీళ్ళే నడిపిస్తుంటారు. ఆ హమాస్ చేసినటువంటి అత్యుత్సాహానికి సహకరించిన హౌతీలు, లెబనాన్లో ఉన్నటువంటి హెజ్బుల్లా వీళ్ళందరూ కలిసి ఇజ్రాయెల్లో ఉన్నటువంటి మ్యూజిక్ కన్సెంట్ మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కిడ్నాపులు చేసి అక్కడ ఉన్న వందలాది మందిని ప్రాణాలు తీసినటువంటి ఘటన తర్వాత ఇజ్రాయెల్ చేసిన దాడిలో పాలస్తీనాలో హమాస్ని తుదముట్టిస్తూ వచ్చారు. చివరికి ఇప్పుడు ఆ పాలస్తీనాలో మళ్ళీ ఇద్దరి మధ్యన కాల్పుల ఒప్పందంతో నడిచింది. అయితే హమాస్కి సంబంధించినటువంటి దాన్ని పాలస్తీనా మీద ఆధిపత్యం కోసం అమెరికా ఒక కొత్త ఎత్తు చెప్పింది. ఏంటంటే హమాస్ వాళ్ళందరూ ఆయుధాలు విడిచిపెట్టేయాలి, సేమ్ టైం తాము ఒక స్టెబిలిటీ ఫోర్స్ అని ఏర్పాటు చేస్తాం, అందులో ముస్లిం దేశాలకు సంబంధించిన సైనికులే ఉంటారు, వాళ్ళు ఇక్కడ ఈ హమాస్ వాళ్ళు కాల్పులు పాల్పడకుండా కూడా అట్లాగే ఇజ్రాయెల్ వాళ్ళు అక్కడ కాల్పులు జరపకుండా చూస్తారు అన్నటువంటి అభిప్రాయానికి వచ్చింది. దాంట్లో లీడ్ తీసుకోమని పాకిస్తాన్కి సంబంధించినటువంటి హసీఫ్ మునీర్ని అమెరికాకి పిలిచి మరీ మాట్లాడి భోజనం పెట్టించి మరీ చెప్పాడు ట్రంప్. అలాగ పనిచేసే సైనికులకి జీతం అమెరికా నుంచి ఇస్తామని చెప్పాడు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏ హమాస్నైతే అంతం చేయడానికి అమెరికా ప్లాన్ చేస్తుందో ఆ హమాస్ నాయకుడు హమాస్ కమాండర్ వచ్చి లష్కర్ టెర్రరిస్టుతో పాకిస్తాన్లో ఉన్నటువంటి గుజ్రన్వాలా ప్రాంతంలో మీటింగ్ అయినటువంటి అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఇజ్రాయెల్ ఆ విషయాన్ని ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడం ద్వారా ఇదిగో చూసారా ఏం నాటకాలు ఆడుతున్నారో అన్నది బయటపెట్టింది.